హాయ్ ఫ్రెండ్స్, గత కొద్ది రోజులుగా ఒక 10 రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదండి. అందుకని మరి వీడియోలు చేయలేనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు కూడా ఆరోగ్యం కుదుట పడలేదు. కానీ ఒక చిన్న వీడియో చేయాలని నా మనసుకి అనిపించింది. ఆ తరుణంలో ఒక చిన్న వీడియో నాకు కంటపడింది. చాలా ఫన్నీగా ఉంటుంది. వాడు వేసుకునేది చున్నీ, వాడుకున్నది బన్నీ, వాడుకుండేది గోసి పైన పిలకకు ముందు ముక్కాలు గుండు. సో వీడు ఏం విన్యాసం చేస్తున్నాడో ఒకసారి తరించేద్దామా. లెట్స్ గో. చూడు, కొండలు చూడు, కొండపై ఎండలు చూడు. కొండపైకి వస్తున్నారన్న గురువు గారిని చూడు. కుక్కలు చూడు, మన పల్లెల్లో చెక్కలు చూడు. గొర్రె మతంలోకి వెళ్ళిన అక్కలు చూడు. అరే కుక్కలు చూడు, వేసుకున్న బొక్కలు చూడు. తప్పు చూసారా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీడు చేసినటువంటి ఫన్నీ. ఆ ఫన్నీలో వీడిని చూసి కుక్క కూడా మురిగిందండి. ఈ లఫుట్ గాని చూసి కుక్క కూడా మురిగిందంటే వీడు ఎంతటి పోరంబోకో, ఎంతటి లుచ్చాగాడో, ఎంతటి పొరంబోకు సన్నాసి లఫుట్ గాడో, ఎంతటి ఫాల్తుగాడో. వీడు అమ్మ వీడిని కని దేశం మీద వదిలిపెట్టేసి, వీడి అబ్బాయి ఎవరో వీడికి తెలీదు. సరే, అబ్బ గురించి ఒక మాట వచ్చిందండి. నేను అక్కడ చూశాను. వీడి పేరు రాధా మనోహర్ దాస్. రాధా మనోహర్ అంటే కామానికి గుర్తంట, దాస్ అంటే క్రిస్టియానికి సంబంధించినడు అంట. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, అర్థమవుతుందంటే వీడు పుట్టింది క్రైస్తవులకి అని అర్థమవుతుంది. దాస్ అనే పేరు లాస్ట్లో ఉంది అని ఒక కామెంట్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో వీడు క్రైస్తవులకు పుట్టాడనేసి అందరూ అనుకుంటున్నారు. మరి ఇది నా సొంత కవిత్వం కాదు, ఒక గొప్ప వ్యక్తి రాసినటువంటి కామెంట్ ఇది. మరి అతను ఎవరో కూడా నాకు తెలీదు. అయినా కానీ సో వీడు పాడినటువంటి పాటకి నేను కూడా ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నా. చేద్దాం మరి. రైట్. కొండను చూడు, కొండలపై నీ పిండము చూడు, కొండ పైకి పోతున్న ముసలి లుచ్చ దాసుని చూడు. తర్వాత ఆహా వీడి పలుకును చూడు, వీడి ముష్టి ముఖమును చూడు, కామమతంలో ఉన్న లుచ్చా పిలక సన్నాసి గాడిని చూడు. ఆ కుక్కలకు, ఒరే లుచ్చాదాస్, ఆ కుక్కలకు నీ పిక్కలను ఇచ్చి చూడు, నీ పిక్కలను ఆ కుక్కలకు ఇచ్చి చూడు. ఒరే పొరంబోకలు ఇచ్చావేదవా. కేవలం అంటే కేవలం ఇదో నువ్వు అన్నావు కదా క్రిస్టియానిటీని ఏదో మతం అని. ఇదంతా కామ మతమే. ఇదంతా కామ. లోపల కూడా చూడు ఒకటి అరణ్యకాండం అంట, శ్రీమద్ భగవద్గీత అంట, భాగవతం అంట, మనుస్మృతి రాయి. ఇదిరా మనుస్మృతి. తర్వాత కిష్కింద కాండము. ఇవన్నీ కామ మతాలరా. వీడు పాటిస్తున్న కామ మతమును చూడు. ఇవన్నీ కామ మతాలే. నీకు దమ్ము ధైర్యం ఏదన్నా ఉంటే, నువ్వు నిజంగా మగాడివే అయితే, నీకుండేది మగతనం అయితే, ఇంకా విప్పి చెప్పలేండ్రా నేను. నీకుండేది మగ తనమే అయితే నువ్వు ఆడచేష్టలు చేస్తుంటే చాలా ఇంటర్వ్యూలో చూసా. అటు ఇటు గానులు ఏ విధంగా మాట్లాడతావు అట్లాగే మాట్లాడతావు నువ్వు, అట్లాగే మాట్లాడతావు. సో నువ్వు అదే ఇదా అని తెలియట్లే. 50-50 లేకపోతే ఆడనా మగనా అని తెలియట్లే. లేక నువ్వు నిజంగా మగాడు అయితే, నువ్వు నిజంగా మగతనం ఉంటే మాతో కూర్చొని మాట్లాడి, నా శిష్యులు జాలు, వాళ్ళు జాలు, వీళ్ళు జాలు,
కాదు కాదు, నువ్వు మగాడువైతే ఇదో ఈ లుచ్చ మతం అనేది నువ్వు ఆచరించే తత్వంలో ఉన్నావు. ఆ తత్వం నిజమైతే నువ్వు వచ్చి మాతో ఈ ఇట్లాంటి జోకులు లోకులు తోటకూర కట్టలు వేస్తుంటాయి కదా, మాతో ఏ ఒకసారి మాతో వేసావంటే దిమ్మ తిరిగి దట్స్ ఇట్. కాబట్టి నీ పనేది నువ్వు చూసుకోరా. ఒరి లుచ్చా, ఆ కుక్కల దగ్గర మురిగించుకుంటున్నావంటే నువ్వు ఏం మనిషివురా? ఆ మెడలో ఆ దండ ఏంట్రా? ఆ మడిలో ఆ బొచ్చి ఏంట్రా? ఆ గోస ఏంట్రా? ఒరే లఫ్ఫుట్గా ఆ పిల్లకేంట్రా? ముక్కలు గుండె ఏంట్రా? నోరు మూసుకొని నవరంధ్రాలు మూసుకొని ఇందులో ఉండు, ఇబ్బంది ఏం లేదు, అందులో ఉండు. అంతేగాని ఇతర మతాలను దూషించేటువంటి తత్వాన్ని పక్కన పెట్టి నీది నువ్వు కడుక్కో. ఓకే, నీది నువ్వు కడుక్కో.